హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ మందు గురించి అయితే చర్చించుకుందాం. ఆ మందు కనుక మనం పంటలో వాడినట్లయితే పూత పిందె రావడమే కాకుండా మొక్కలు ఎక్కువ బాగా గ్రోతింగ్ పెరగడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు. పంటలలో అధిక ఉష్ణోగ్రత వల్ల పంటలలో పూత పిందె రాలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మొక్కలు గ్రోతింగ్ కూడా మందగిస్తూ ఉంటుంది. సాధారణంగా మొక్కలు పూత పిందె రాలడం అనేది సహజంగా మనం చూసుకున్నట్లయితే మొక్క అధిక ఒత్తిడికి లోనైనప్పుడు ఈ పూత పిందె రాలడం వంటివి, గ్రోతింగ్ ఆగడం వంటివి సమస్య ఎక్కువగా ఉంటుంది. మొక్కలు అధిక ఒత్తిడికి ఎప్పుడు లోనవుతుందంటే హఠాత్తుగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఈ మొక్కలు అనేది స్ట్రెస్లో అనగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. హఠాత్తు పరిణామాలు అనగా అధిక ఉష్ణోగ్రత కావచ్చు, అధిక చలి తీవ్రత, అధిక వర్షాలు పడినప్పుడు, అదేవిధంగా కీటకాల ఉధృతి పెరిగినప్పుడు, మోతాదు మించి ఎరువులు వాడటం వల్ల, కలుపు మందులను మితిమీరి వాడటం వల్ల మొక్కలు అనేది స్ట్రెస్కి లోన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో మొక్కలు పెరుగుదల మందగించడం, పూతపిండి రాలడం, పూతపిండి తక్కువ సంఖ్యలో రావడం వంటివి సమస్యలు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి రైతులు చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు, చాలా రకాల పద్ధతులను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనాలు అంటూ ఏమీ ఉండదు. అయితే పంటలలో పూత పిందె రాలడం, గ్రోతింగ్ పెరగడానికి, ఎక్కువ సంఖ్యలో పూత పిందెలు రావడానికి వాడవలసిన ఒక మంచి మందు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్క మందు 5 రకాల టానిక్లో చేసేటటువంటి పని ఈ ఒక్క మందు చేస్తుందనే చెప్పవచ్చు. అదే యూపీఎల్ వారి మ్యాకరీనా. యూపీఎల్ వారి మ్యాకరీనా అంటే ఏమిటి? ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి? దీని యొక్క ప్రయోజనం ఏమిటి? దీన్ని ఎప్పుడు ఏ పంటలో వాడుకోవాలి? దీని యొక్క మోతాదు ఎంత, ధర ఎంత? ఈ మ్యాకరీనా గురించి A to Z సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే యూపీఎల్ వారి మ్యాకరీనా అంటే ఏమిటి? ఇది ఒక పీజీఆర్గా పనిచేస్తుంది, అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. మొక్కలు ఎక్కువగా పెరిగినప్పుడు పెరుగుదలను ఆపి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి, మొక్కలు పెరగకపోయినప్పుడు ఎక్కువగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఈ మ్యాకరీనా అనేది మ్యాక్ టెక్నాలజీతో ఆధారపడి పనిచేస్తుంది. మ్యాక్ టెక్నాలజీ అనగా మెటబాలికలీ యాక్టివ్ కాంపౌండ్స్ అని అర్థం. ఈ టెక్నికల్ అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి కనుక చూసుకున్నట్లయితే దీనిని సముద్ర కలుపు నాచు నుండి తయారు చేయబడినటువంటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ న్యూట్రియన్స్ కలిగి ఉంటుంది. ఇవి మొక్కలలో ఒత్తిడికి గురి అయినప్పుడు ఒత్తిడి నుండి బయటపడటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు. ఈ మ్యాకరీనాను ఏ పంటల్లో ఏ దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. అనగా కూరగాయల పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, పండ్ల పంటలు కావచ్చు, పూల పంటలు కావచ్చు, దాదాపుగా అన్ని రకాల పంటలలో దీనిని వాడుకోవచ్చు. ఇది బెస్ట్గా అద్భుతంగా అయితే పనిచేస్తుందనే చెప్పవచ్చు. ఈ మ్యాకరీనాను పూత వచ్చే సమయంలో ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనిని పంట దశలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాకరీనాను మొదటి పిచికారీ చేసిన తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ మ్యాకరీనాను పంటలపై పిచికారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ముందు కనుక మనం చూసుకున్నట్లయితే పంటలలో తీవ్రంగా ఒత్తిడి గురి అయినప్పుడు ఈ మ్యాకరీని పిచికారీ చేసుకోవాలి. అనగా ప్రతికూల వాతావరణంలో మొక్కలను ఇది కాపాడుతుందని చెప్పవచ్చు. అనగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి తీవ్రత, అధిక వర్షాల వల్ల, అదేవిధంగా రసాయన మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల, కలుపు మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల మొక్కలు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మ్యాకరీనాను పిచికారీ చేయడం ద్వారా మొక్కలు ఈ అధిక ఒత్తిడి నుండి, స్ట్రెస్ నుండి బయటపడుతుందని చెప్పవచ్చు. ఈ మ్యాకరీనాను పంట పొలాలపై పిచికారీ చేసినప్పుడు మొక్కలలో పనిచేసేటటువంటి ప్రక్రియలన్నింటినీ మెరుగుపరుస్తుంది. దీనివల్ల మొక్కలలో గ్రోతింగ్ పెరుగుతుంది. ఇందులో గ్లైసిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన యొక్క ఆహారం తయారు చేసుకోవడానికి ఇది సహకరిస్తుందనే చెప్పవచ్చు. అదేవిధంగా ప్రకాశ సంశ్లేషణని పెంచుతుంది. మొక్కలలో క్లోరోఫిల్ శాతం కూడా పెంచుతుంది. మొక్కలలో పత్రహరిత శాతాన్ని కూడా పెంచుతుంది.
మొక్కలు భూమి నుండి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి కాబట్టి ఈ మేకరినను డ్రిప్ ద్వారా మనం కనుక అందించినట్లయితే భూమిలో ఉండే పోషకాలను మొక్కలు గ్రహించడంలో సహాయపడుతుంది. ఎందుకనగా ఇది వేర్ల వ్యవస్థను బలపరుస్తుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మొక్కలలో పూత పిందే రాలే సమస్యను కూడా ఇది అధిగమిస్తుంది. మేకరిన యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మేకరినను అన్ని రకాల ఇన్సెక్టిసైడ్లతో అన్ని రకాల ఫంగిసైడ్లతో కలిపి వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా వేసవిలో మొక్కలు అధిక ఉష్ణోగ్రత వల్ల స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంది. అందుకనే మొక్కలలో పెరుగుదల కుంటుపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేకరినను పంటలపై పిచికారీ చేసినప్పుడు ఒత్తిడి నుండి బయటపడి మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మేకరిన్ యొక్క ధర మనం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రాంతాలను బట్టి మార్కెట్లో ధరల వ్యత్యాసం ఉండవచ్చు. 100 ml మేకరిన్ ధర మార్కెట్లలో 170 నుండి 190 రూపాయల వరకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. అందరూ వీడియో చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.